పెడితే దాని మీద ఎవడూ మాట్లాడలే ఇంతవరకు. అది ప్రభుత్వం ప్రకటించిన జీవో. ఇవాళ మేము 13,000 రూపాయలకి కొంటున్నాం. దాదాపు 2 నెలల నుంచి ఈ సమస్య నలుగుతుంది. విదేశాల్లో మిర్చి ఎగుమతి ఆగిపోయింది. చైనాలో కూడా జియో కాపీ ఉందండి మీ దగ్గర రఫీ గారు? జియో కాపీ పేపర్లో వచ్చింది. రాత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ రిలీజ్ చేశారు. మీ దగ్గర ప్రెస్ లో చూడండి, పేపర్లో కూడా ఉంది. నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు 7,000కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము కొంటాం మిర్చి అని చెప్పి ప్రకటించినటువంటి జీవోని నిన్న మేము రిలీజ్ చేశాం. ఆయన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవో అది మర్చిపోయి ఆయన వాళ్ళ మాట్లాడుతూ ఉన్నాడు. చైనాలో మిర్చి విపరీతంగా పండింది, ఇండోనేషియాలో విపరీతంగా పండింది. విదేశాలకి మిర్చి ఎగుమతి లేదు. కేంద్ర ప్రభుత్వమే మిర్చి కొనాలని దాదాపు 15-20 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మిర్చి కొని దాన్ని దాచేటువంటి పరిస్థితి ఇంతవరకు రాలా. ఎప్పుడు కూడా అది విదేశాలకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది, ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి. ఇది ఒక కొత్త సమస్య వచ్చింది. వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్ల రూపాయలు సరళ స్థిరీకరణ నిధి పెడతా అని చెప్పి రూపాయి పెట్ల, అది మర్చిపోయాడు ఆయన. రెండోది, ఆయన హయాంలో 3,000 కోట్ల రూపాయలు రైతులకి వరి కొన్న తర్వాత బకాయిలు పెట్టాడు. 3,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అది తీర్చాం. ఆ రోజున పంట చేతికి వస్తే గోనె సంచులు ఇవ్వలేకపోయాడు, కనీసం టార్పాల్స్ ఇవ్వలేకపోయాడు. వర్షాలు వస్తే ధాన్యం వర్షం నుంచి కాపాడుకోవడానికి ఒక టార్పాల్ సప్లై చేయలేదు. ఇప్పుడు అవన్నీ ఆయన చేశాడు కాబట్టి కదా 11 దగ్గర ఆగిపోయింది. మనకి గతం వద్దు, వర్తమానంలోకి రండి. అవన్నీ ఆయన చేశాడు కాబట్టి తగిన శిక్ష అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆయన. రైతులు చేయి పట్టుకొని నేను తిరిగాను, రైతులు ఆ రోజు చాలా బాగున్నారు, ఇవాళ ఏదో బాగలేదని చెప్పి నిన్న మాట్లాడుతున్న దానికి నేను చెప్తున్నా. ఇవాళ నిన్న అబద్ధాలు చెప్పాడు కదా, రైతులు ఏ రకంగా మోసం చేశాడో. పంట కొనకుండా 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకుండా, కనీసం గోనె సంచులు సప్లై చేయకుండా. పోలేండి సార్, ఆయన పాపం ఆయనకే మిగిలింది. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఆయన పాపం ఆయనకే మిగులుతుంది, ఆయనకే కొడుతుంది. 24 గంటల్లో రైతు దగ్గర కొన్న దానానికి డబ్బులు ఇచ్చాం, పాత బాకీలు తీర్చాం. మరి అయినా ఎందుకు మిర్చి రైతులు అలా రోడ్డు మీదకి వస్తున్నారు? ఇన్ని చేసిన రోడ్డు మీద విదేశాల్లో ఎగుమతి లేక రైతు పడిపోయింది. ఏం చేయమంటారు? మేము బలవంతంగా చైనా దగ్గర తీసుకెళ్ళి మిర్చి పడేసి రావాలా? చెప్పండి, అదే రైతులకు చెప్పండి. మేము బలవంతంగా ఇలాంటివి చేయం. ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ పెరిగితే రఫీ గారు సింపుల్ ఏం లేదు, ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి రైతులతో నేరుగా మాట్లాడి వీళ్ళందరినీ కన్సిడరేషన్లో తీసుకోగలం. మేము ఇంటర్నేషనల్ మార్కెట్లో మా మిర్చి ప్రైస్ పెరిగినప్పుడు మేము మీ ఎగుమతులన్నీ చేస్తాం, అప్పటిదాకా మీరు కోల్డ్ స్టోరేజ్లో పడేసుకోండి అని చెప్పండి. వాళ్ళు ఈ రోడ్ల మీదకి వచ్చి ఎండాకాలంలో గొడవలు ఎందుకు చేస్తారు? ఏదో చెప్పి కన్విన్స్ చేయాలి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండేది కాదు, ఇలా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉండేది కాదు. మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి. అవన్నీ సమావేశాలు జరిగినాయి, రైతులతో సమావేశాలు జరిగినాయి. రైతులు కూడా దానికి శాంతించారు. నిన్న రౌడీలు తీసుకుని, గూండాలను తీసుకుని, పార్టీ కార్యకర్తలు తీసుకుని గొడవ చేశాడు. అక్కడ ఎవరు రైతులు లేరు. ఇది కొంచెం అబ్జెక్షనబుల్ అండి. రైతుల్ని పట్టుకొని గూండాలు అలా అంటాం కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొందరు వచ్చి ఉండొచ్చు కాక, రైతులు గుండాలు ఎట్లా అవుతారండి? రఫీ గారు ఆర్ సీనియర్ లీడర్, యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. రైతులండి వాళ్ళు. నేను చెప్పేది మీరు వినండి. అక్కడ ఎవరు రైతులు లేరు. వైసీపీ అభిమానుల్ని, గుండాల్ని, రౌడీల్ని తీసుకొచ్చి అల్లరి చేశాడు. అక్కడ రైతులు అమ్ముకోవడానికి అవకాశం లేక, లారీలు బయటికి వెళ్ళలేక, రాలేక చాలా అవస్థలు పడ్డారు. నిన్న అతను చేసినటువంటి ప్రదర్శన అది కేవలం ఆయన బల ప్రదర్శన. రైట్, ఒకసారి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వివేక్ బాబు గారు, మీరు నాకు చాలా ప్రశ్నలు వేశారు. మళ్ళీ వస్తా. ఇంకా అందరూ మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడాలి.
ఇవాళని మేము ఆ సమస్యని 15 రోజుల నుండి సీరియస్ గా తీసుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నాడు. ఈయన ఏనాడైనా కేంద్రంతో రైతుల గురించి మాట్లాడా? ఆయన కేసులు తప్పితే ఏ సమస్య మీదైనా మాట్లాడా? ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అయినా మాట్లాడా? ఇవాళ ఏదో మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ అధికారం పోయేదో పిచ్చి పట్టి అతనికి నేనే ముఖ్యమంత్రి రైట్. ఒకసారి వివేక్ బాబు గారు మాట్లాడతారు. ఓకే మీరు మీ స్టాండ్ చెప్పేశారు కదా, వివేక్ బాబు గారిని అడుగుదాం. వివేక్ బాబు గారు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రజల సమస్యలు వాటి మీద రాక వచ్చాడు ఆయన. ప్రజల సమస్యల మీద ఇన్నాళ్ళు వాళ్ళ పరామర్శలు, జైళ్ళకి వెళ్ళటాలు, వాళ్ళతో మాట్లాడటాలు, బట్టలు ఉడదీయటాలు వీటి మీద ఉన్న ఆయన ఏదో ప్రజా సమస్య మీద వస్తే మళ్ళీ ఆయన గుండాలను తీసుకొచ్చాడు, వాళ్ళని తీసుకొచ్చాడు, వీళ్ళని తీసుకొచ్చాడు. నిజంగా గుండాలు ఉండుంటారండి అక్కడ? ఇతర పార్టీలకు అనుమతి లేనప్పుడు వాళ్ళు కూడా ధర్నా చేయాలనుకున్నప్పుడు రైట్. రఫీ గారు వస్తా మీ దగ్గరికి, వాళ్ళని కూడా మళ్ళీ వస్తానండి. బోలంత టైం ఉంది మనకి. వీ హ్యావ్ ఇనఫ్